నమస్తే. మీ జానకి సూరి. ఈరోజు మల్లెలు గురించి చెప్పదలుచుకున్నాను. మా ఇంటిలో మా మల్లె చెట్లు సంవత్సరమంతా మల్లెపూలు పూస్తుంటాయి. అదేంటో నాకు తెలీదు. ఇన్నాళ్ళు ఎండాకాలంలో పూసేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలం వచ్చినంత వరకు అవి కంటిన్యూయే అవుతున్నాయి. దానికి కారణం ఏంటో నాకైతే తెలీదు గానీ, వాటిని ఎలా పెంచాలో మాత్రం నాకు బాగా తెలుసు. మీరు మల్లె పూర్తిగా ఒకరోజు గమనించండి. మల్లె చెట్టు పూర్తిగా పువ్వులు పూసేసింది అంటే దాని ఆకులన్నీ పీకియండి. పీకేసి శుభ్రంగా కట్ చేసేయండి. స్ట్రీమ్ చేసేయండి. ప్యూన్ చేసేయండి. చేసేస్తే శుభ్రంగా అయిపోద్ది. శుభ్రంగా అయిపోయిన తర్వాత మట్టిని శుభ్రంగా కలకండి. మట్టిని లూజ్ చేయండి. నా మట్టి అయితే ఎప్పుడు లూజ్‌గానే ఉంటది. నా మట్టి తెలుసు కదా! కోకోపీటు, కంపోస్టు, మట్టి. ఈ మూడే ఏస్తాను గాబట్టి, నా మట్టి చాలా మెత్తగా ఉంటుంది. ఆ మట్టిలో మీరు నేను చెప్పిన ఇమ్ములేశారంటే, మొక్కలు, మల్లె మొక్కలు వల 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 ఆడేసి, ఆకులు చక్కగా ఏసేసి, ఇంతింత మా మా మల్లె చెట్టు మొగ్గలు చెప్తున్నాను. ఇంతింత మొగ్గమ్మాయి పువ్వు. మల్లె పువ్వు. ఇంత మొగ్గ, ఇంత పువ్వు. చూస్తే ఎంత ముచ్చటేస్తదో, దానికి నేను చేస్తున్నది ఏంటి అంటే ఆవపిండి ఉంటది అమ్మ మన దగ్గర ఆవపిండి. మీకు ఓపికుంటే నీటిలో కలిపి వెయ్యండి. ఓపిక లేకపోతే ఆవపిండి ఏసియండి. శుభ్రంగా నేనైతే హ్మ్. మొక్కని రూ. 100 టబ్బుల్లోని పెట్టాను. మల్లె మొక్కని ఒక్క మల్లె మొక్కని రూ. 100 టబ్బుల్లో అంత చేశాననమాట. చేసి ఒకే టబ్బులో ఒకే మొక్క ఉంటది. గాబట్టి నేను శుభ్రంగా టబ్బు చుట్టూరా ఈ పిండి ఉంటది కదా! ఆవాలు మిక్సీ చేస్తే పిండవుతది. ఆ పిండి ఆ చుట్టూ వేసేసి దాని మీద మట్టి కప్పేస్తాను. లేదు అంటే ఈ పిండిని మీరు 4 రోజులు నానబెట్టేసి, ఆ పిండిలోని 1:5 ఆర్ 7 అంటే ఒక గ్లాసుడు ఆవ ఆవపిండి ద్రావణం తీసుకుంటే 7 గ్లాసులు, 8 గ్లాసులు నీరు తీసుకొని శుభ్రంగా మీరు ఆ మల్లె మొక్క చుట్టూ వేసేస్తే ఎంత చక్కగా మొక్కలు లేసిపోతాయి, ఎంత చక్కగా పువ్వులు పూస్తాయనుకున్నారు. ఆ! దాంతో పాటు డీఏపీ అని ఉంటది మనకి మందులో ఈ మొక్కలు అమ్మిన మందుల షాపుల్లో మీరు ఎళ్లి అడిగితే డీఏపీ అంటే ఒక అర కేజీ తెచ్చుకున్నారంటే రూ. 20 రూ. 15 తీసుకుంటాడు డీఏపీ అర కేజీ. ఆ మాత్రం డీఏపీ మీరు మొక్క చుట్టూ వేసేసి, కప్పేసి, నీళ్లు పోసేసారంటే 15 రోజులకల్లా ఇవన్నీ తీసిన ఆకులన్నీ బయటకొచ్చేసి మొక్క నిండా మొగ్గలేనమ్మా. చెప్తే నమ్మరు మీరు. ఆ! ఏటి డీఏపీ, ఆవపిండి. ఈ 2 చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ! మీకు అది పనిలాగా పెట్టుకోవడం ఎందుకు అనుకుంటే, ఆవపిండిని నానేసినప్పుడే ఈ మాత్రం డీఏపీని కూడా ఏసి నానేసేయండి. నానేసి ఆ నీటిని మీరు 1:7 ఆర్ 10 గాక మీ ఇష్టం వచ్చినట్టుగా ఏసేయండి. ఆ! 5 ఒక గ్లాస్ తీసుకుంటే 5-6, 7, 8, 9, 10 అలాగేసుకోవచ్చు గానీ తగ్గించకూడదు. 1:5, 6, 7, 8 ఆ విధంగా ఏసుకుంటే మొక్కలు, మల్లె మొక్కలు ఎంత అందంగా, ఎంత చక్కగా సంవత్సరం అంతా పూస్తాయంటే మీరు నమ్మరు. ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.